అందరూ నమస్కారం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు పరిశీలిస్తే యాక్చువల్‌గా బంగారం నిన్న మార్నింగ్ 13,910 రూపాయలు పెరిగి మధ్యాహ్నం అరౌండ్ 6,000 రూపాయలు పడిపోయింది. ఇప్పుడేమైంది ఉదయం మార్నింగ్ 330 రూపాయలు మరలా పెరిగింది. అలా 24 క్యారెట్ గోల్డ్ 1,62,330 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 300 రూపాయలు పెరిగి 1,48,800 రూపాయలుగా ఉంది. మరలా చెప్తున్నా, నిన్న మార్నింగ్ వచ్చేసి 1,67,000 ఉంది, ఇప్పుడు 1,62,000. నిన్న మార్నింగ్ 22 వచ్చేసి 1,53,000 ఉంది, ఇప్పుడు వచ్చేసి 1,48,000. 18 క్యారెట్ కూడా నిన్న మార్నింగ్ వచ్చేసి 1,25,000 ఉంది, ఇప్పుడు వచ్చేసి 1,21,000 ఉంది. చెప్పా కదా, నిన్న మార్నింగ్ ఒకసారి ఆకాశానికి వెళ్ళింది, మధ్యాహ్నానికి కొంచెం తగ్గింది, కొంచెం బాగానే సగానికి పైగా తగ్గింది, ఇప్పుడు మరలా కొంచెం పెరిగింది. దాంతో ఏదో ఉందన్నమాట. ఇక వెండి నిన్న మార్నింగ్ మనం చూసినప్పుడు 3 లక్షలే ఉండే, తర్వాత పెరిగింది, 20,000 రూపాయలు పెరిగింది. దెన్ మార్కెట్లో ఇప్పుడు ఎంత ఉంది? 3,20,100 పెరిగింది ఇప్పుడు. దెన్ ప్లాటినం వచ్చేసి నిన్న పెరిగిన రేట్ ఏదైనా ఉంది అంటే 64,320 రూపాయలుగా ఉంది, ఇప్పుడు 670 రూపాయలు పెరిగింది. అంటే ఇది కూడా నిన్న మధ్యాహ్నం పెరిగింది, ఇప్పుడు ఇంకా పెరిగింది. కాబట్టి ప్లాటినం 65,360 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ 1,62,330 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1,48,800 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ గోల్డ్ 1,21,750 రూపాయలుగా ఉంది. వెండి వచ్చేసి 3,20,100 రూపాయలుగా ఉంది. ఇవి ఇవాల్టి రేట్లు. సో నేను గతంలో చెప్పిందే, బంగారం ఎప్పటికీ బంగారమే, అది పెరగడం తప్ప తగ్గతం తెలీదు. ఒకవేళ తగ్గినా నామినల్గా తగ్గుతుంది. ఇక వెండి రోజు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వెండికి మరల ఊపు వచ్చింది, నెమ్మదిగా పెరుగుతుంది. ఎవరైతే ఎక్కువ రేటు పెట్టి వెండి ఒకరోజు కొని ఉన్నారో, చాలా మంది కొని ఉన్నారు, నేను కూడా, రేటు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు అనుకున్నటువంటి రేటు వచ్చింది, వడ్డీ గిట్టుబాటు అయింది అనుకుంటే హ్యాపీగా అమ్మేసుకోండి. అచ్చేసిపోయి ఇంకా పెరుగుదని ఉంచుకుంటే పెరగవచ్చు, పడవచ్చు. ఓకేనా? సో మరలా చెప్తున్నా, అసలు వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఉంటే అమ్మేసుకోండి అసలు రేటుకి రాగానే. లేదు కొంచెం వడ్డీ అన్న మాకు గిట్టుబాటు అయితే చాలు ఉంటే అలా వస్తే అమ్మేసుకోండి. ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే అమ్మేసుకోండి. ఆ రేటుకి అమ్మేసుకున్న తర్వాత పడినా ఇబ్బంది ఉండదు, పెరిగినా కానీ ఏమీ వేరే విధంగా ఆలోచించకండి.